హాయ్ అండి. మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని టైప్ చేయాలి. మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మనం ఇక్కడ టెంప్లెట్ తీసుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ టెంప్లెట్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చాలా పోస్టులు వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన పోస్ట్ అయితే తీసుకుందాం. చూడండి, ఇలా వచ్చేస్తుంది. నేనైతే తీసుకున్నాను. చూసారా, ఇలా ఉంది కదా. ఇలా క్లిక్ చేయగానే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇలా చూడండి, మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఏ కలర్ సూట్ అవుతుంది అనిపిస్తుందో ఆ కలర్ అయితే యూజ్ చేయొచ్చు. ఇలా ఈ కలర్ బాగుంది కదా. చూడండి, ఈ ఫాంట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, బ్లాక్, రెడ్, చూడండి ఇలా మనకి ఏ కలర్ బాగుంది అనిపిస్తుందో ఆ కలర్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇలా ఇది కూడా చేంజ్ చేయొచ్చు మనం. ఓకే, చూడండి, వైట్ పెట్టేద్దాం. ఇలా ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన కంటెంట్ రిలేటెడ్ ఇక్కడ మనం ఏమైనా రాయాలి అంటే అవన్నీ చేంజ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మన లోగో అయినా పెట్టుకోవచ్చు మనం కూడా. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ చాలా ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇది పెట్టేస్తాను. ఈ ఇమేజ్ డిలీట్ చేసేసి ఈ ఇమేజ్ అయితే మనం ఇక్కడ పెట్టేసుకుందాం. ఒక నిమిషం, ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం మనం. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక నిమిషం, ఇది ఇక్కడ తగ్గించవచ్చు. ఓకేనా, ఇలా మనం దీన్ని చూడండి. చూసారుగా, ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చూసారా, టెంప్లెట్స్ ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని ఇందాకున్నట్టు చిన్నగా అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇంతే సింపుల్గా. చూసారా, లేదు మనకి ఇమేజ్ ఇక్కడ సరిపోవట్లేదు అనుకోండి, ఇంకో ఇమేజ్ తీసుకుందాం. చూసారా, అది అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకో డిజైన్ అయితే తీసుకుంటాను. చూద్దాం, ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఏదన్నా సెట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ చూసారా, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. చూసారా, అలా చేంజ్ చేయొచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఏ కలర్ కావాలంటే ఏ కలర్, ఏ ఇమేజ్ కావాలంటే ఏ ఇమేజ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ కంటెంట్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మన వెబ్సైట్ ఏమన్నా ఉంటే ఆ వెబ్సైట్ ఇవ్వచ్చు, వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు మనం. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ లేదంటే మన నేమ్ కానీ రాసుకోవచ్చు. ఓకేనా, నేనైతే నా ఛానల్ నేమ్ అయితే రాసుకుంటున్నాను.
అంతే సింపుల్గా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫాంట్ కలర్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. ఓకేనా, చూడండి. ఇంకా దీన్ని యానిమేషన్ కూడా చేయొచ్చు మనం. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అంటే. ఇక్కడ మీకు సంబంధించిన కంటెంట్ అయితే రాసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి ఇక్కడ ఏమీ రాయడం లేదండి. ఓకేనా, ఇంతే సింపుల్గా మనం క్యాన్వాలోకి వెళ్ళి మనకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లే కాదండి, ఫేస్బుక్ కానీ, జోష్ కానీ, టిక్టాక్ కానీ, ఇంకా ఏవైనా యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ ఏవైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.